మా వాళ్ళు మా వీళ్ళందరనే మా వాళ్ళు వీళ్ళందరూ అంటే నీకు తెలుసా ఆవిడ తెలీదు అందరూ ఒకటే. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడ సముద్ర తీరం నుంచి సుమారు సముద్రంలో 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సముద్రం మధ్యలో హోప్ ఐలాండ్ అనే ఒక దీవి ఉంటుందండి. అక్కడ కొంతమంది ప్రజలు నివసిస్తున్నారట. వాళ్ళు ఏ విధంగా నివసిస్తున్నారో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. అక్కడ దూరంలో ఒక పడవ ఆగింది చూడండి. ఆ పడవ నుంచి చాలామంది ప్రజలు ఈ హోప్ ఐలాండ్ అనే దీవికి సముద్రంలో నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. వాళ్ళందరూ ఆ గ్రామంలో నివసించే ప్రజలు మాత్రం. ఒకసారి అయితే చూడండి, ఈ హోప్ ఐలాండ్ రావడానికి చాలా కష్టంతో కూడుకున్న పడండి. కాకినాడ నుంచి సుమారు సముద్రంలో 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ హోప్ ఐలాండ్ అయితే చేరుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం చాలా కష్టాలు అయితే పడుతున్నారు. వాళ్ళైతే చూడండి, సముద్రం మధ్యలో ఈ బోట్ ఆగిపోయింది. వీళ్ళందరూ నడుచుకుంటూ సముద్రంలో చాలామంది మహిళలు, పిల్లలు అందరూ కలిసి మొత్తం వరుసగా నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇంకా మనం ఈ గ్రామంలోకి వెళ్దాం. వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందో మనం అయితే చూద్దామండి. ఈ హోప్ ఐలాండ్కి సంబంధించిన 2 వీడియోలు పోస్ట్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలు కూడా చూడండి. మనమైతే ప్రజలు నివసించే ప్రాంతానికి దగ్గరలో ఉన్నామండి. అక్కడ దూరంలో కనిపిస్తుంది చూసారా, అదే ఒక చెక్కలతో నిర్మించిన ఒక వంతెన. మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వంతెన కూడా చూపిస్తానండి. సముద్రంలో చాలా దూరం అయితే ప్రయాణించిన తర్వాత హోప్ ఐలాండ్ వచ్చామండి. అక్కడ లాంగ్లో కనిపిస్తుంది అదే హోప్ ఐలాండ్ అనమాట. మనం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గ్రామం ఉందంటే ఈ సముద్రం మధ్యలో ఈ గ్రామం ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజలు ఏ విధంగా నివసిస్తారో ఒకసారి అయితే మనం చూద్దాం. యాక్చువల్గా సముద్రం మధ్యలో ఆగిపోయింది బోట్ వచ్చి. ఇక్కడ నుంచి కొంత దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఈ జర్నీ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మనం చూద్దామండి. చూసారు కదండి, మన ఈ హోప్ ఐలాండ్ రావడానికి ఎంత కష్టపడ్డామో. ఇక్కడుండే ప్రజలు మాత్రం ప్రతిరోజు ఇదే విధమైన జీవితాన్ని గడుపుతుంటారండి. వీళ్ళైతే ఎలా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా కష్టంతో కూడుకున్న పని ఈ హోప్ ఐలాండ్ రావడానికి. సముద్రంలో చాలా విపరీతమైన కెరటాలు ఎదుర్కొని మేమైతే ప్రయాణం చేసాం.
ఆల్మోస్ట్ మనం ఇలా ఒక 1.5 కిలోమీటర్ నడిచినా కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, తక్కువ వస్తుంది వాటర్. మనం అయితే ముందు ఊర్లోకి వెళ్దాం. అక్కడ సోలార్స్ ఉన్నాయి చూసారా? ఓకే. మనం ఈ హోప్ ఐలాండ్లోకి ప్రవేశించగానే ఇక్కడ ఒక శిలాఫలకం కనిపిస్తుంది చూసారా? హోప్ ఐలాండ్ ప్రజల సౌకర్యార్థం జట్టి ప్రారంభోత్సవం అని కనిపిస్తుంది చూసారా? దీనికైతే గౌరవశ్రీ హర్షకుమార్ గారు అలాగే పొన్నాడ సతీష్ కుమార్ గారు దీని అయితే ప్రారంభోత్సవానికి ఇచ్చేసినట్టు ఇక్కడైతే శిలాఫలకం ఉంది. ఇక్కడ జట్టి అంటే ఒకసారి అయితే చూడండి, ఇక్కడ ఈ హోప్ ఐలాండ్ ప్రజల సౌకర్యార్థం ఒక చెక్కల వంతెన నిర్మించారు. ఎందుకంటే బోట్లన్నీ ఒడ్డుకు రాలేవు కాబట్టి మధ్యలో మనం నడుచుకుంటూ వచ్చాం కదండి. అలాగే సముద్రంలో ఈ చేపలని తీసుకురావడానికి ఇక్కడికి ఈ చెక్కలంతం ద్వారా అయితే వీళ్ళైతే తీసుకొస్తారు. ఇదేమాట దీని ప్రారంభోత్సవానికి అయితే వాళ్ళు అయితే విచ్చేసినట్టు ఇక్కడైతే శిలాఫలకం ఉంది. ఒకసారి ఈ లొకేషన్ అయితే చూడండి. ఇక్కడైతే చూడండి, ఈ హోప్ ఐలాండ్కి సంబంధించిన ఒక బోర్డు అయితే డిస్ప్లేలో పెట్టడం జరిగింది. అలాగే ఈ హోప్ ఐలాండ్కి సంబంధించిన మ్యాప్ కూడా ఉంది. ఈ హోప్ ఐలాండ్ అనేది తూర్పుగోదావరి జిల్లా కోరంగి పంచాయతీ పరిధిలోకి వస్తుందండి. అలాగే గోదావరి నది ప్రవహించే ఒక నది ముఖద్వారం గుండా ఈ హోప్ ఐలాండ్ అనేది 18వ శతాబ్దంలో ఏర్పడిందని ఇక్కడ డిస్ప్లేలో చెప్పడం జరిగింది. ఇది హోప్ ఐలాండ్ గురించి వివరణ. ఒకసారి అయితే ఈ ప్లేస్ అయితే చూడండి. అలాగే ఈ హోప్ ఐలాండ్ వచ్చి సుమారు 23 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందంటండి. ఎటు చూసినా మడ అడవులు అలాగే ముళ్ళడంకలతో నిండి ఉంది. అన్ని ప్రాంతాల్లో ప్రజలు నివసించడానికి అనుకూలంగా మాత్రం ఉండదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉంది. మనం ఇప్పుడు ప్రజలు నివసించే ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం. ఒకసారి అయితే చూడండి ఇక్కడ ప్లేస్ ఏ విధంగా ఉందో. ఇక్కడైతే ఒకసారి ఈ ప్లేస్ చూడండి. మొత్తం ఈ ప్లేస్ అంతా పందిర్లు వేసి ఉన్నాయన్నమాట. మొత్తం చాలా మట్టుగా అయితే ఇవే పందిర్లు వేసి ఉన్నాయి. అంటే మత్స్యకారులు వాళ్ళకి సంబంధించిన వర్క్స్ ఏమైనా ఉంటే ఈ పందిర్లో చేసుకుంటారు కోసం. మొత్తం ఈ ప్లేస్ అంతా ఇదే విధంగా ఉంది. ఇక్కడైతే ఒక మామగారు వచ్చి ఒక షాప్ పెట్టుకున్నారండి. ఈవిడైతే కాకినాడ వెళ్ళి సముద్రంలో
బోట్ మీద అయితే కొన్ని కొన్ని సరుకులు తెచ్చుకుని ఇక్కడైతే ఒక షాప్ ద్వారా వచ్చే ఆదాయంతో ఈవిడ జీవిస్తూ ఉంటారంటండి. మా వాళ్ళు మా వీళ్ళందరనే మా వాళ్ళు వీళ్ళందరనంటే నీకు తెలుసా ఆవిడ? తెలీదు. అందరూ ఒకటే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? నా చిన్నతనంలో మీ చిన్నతనం నుంచి. అప్పుడు కూడా ఇన్ని ఇల్లు ఉన్నాయమ్మా, ఇంకా తగ్గినాయా? ఇంకా ఎక్కువ పెరిగాయి. ఇప్పుడు కాలనీలో ఇల్లు వచ్చాక 10 మంది వెళ్ళిపోయారు ఓట్ల మీదకి. ఉన్న వాళ్ళు మీరు ఓటు వేయాలంటే ఎక్కడికి వెళ్తారమ్మా? కోరంగి వెళ్తారా? కోరంగిలోకి వస్తుంది మీది పంచాయతీ. ఓకే ఓకే. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఇక్కడ మొత్తం? ఇప్పుడు ఏం లెక్కట్లేదండి. అటు 90 పంపులు 97 పంపులు ఉండేవి ఇది వరకు. మరి చెదిరిపోయినాం కదా, ఆ చెదిరిపోయినా ఉన్న పంపులు ఉన్నాయి. మీరు ఏదైనా సరుకులు కావాలంటే ఎక్కడికి వెళ్తారమ్మా? ఇక్కడ స్కూల్ ఉందంటే ఎక్కడమ్మా? ఇక్కడ మాస్టర్ వస్తారు ఇక్కడికి. ఇప్పుడు రావట్లేదండి, 2 సంవత్సరాలు మట్టి రావట్లేదు. ఎక్కడ ఉంది ఇంకోటి? ఇంకోటి అప్పుడు ఉన్నది బద్దలు కొట్టేసాలు ఛాన్స్ అయిందని బద్దలు కొట్టేస్తే ఇంకా వాళ్ళు రాలేదు. బద్దలు అయిపోయింది, అలా పోయింది. నీరు పోయి స్కూల్లో చెప్తున్నారు. ఓకే. మరి పిల్లలు మరి చదువు చదువుతున్నారు. కాకినాడ వస్తారు రోజుని? రోజు రాలు అక్కడ హాస్టల్లో ఉండిపోతారా? అట్లా ఉండిపోతారు. చిన్నపిల్లలు కూడా అలా ఉంచి పంపించేస్తారా? చిన్నపిల్లలు తల్లిలు ఉన్నారు కదా, ఉంటారు పనుల్లో చదివి. ఓకేనా. మామ ఇక్కడ ఎలా ఉంటారు మీరు? సముద్రం మధ్యలో కదా, సముద్రం మధ్యలో ఉంటారు కదా, మరి ఎలా ఉంటారు మామ? భయం మీద మరి ఇక్కడే ఉంటారా? ఫోన్ చార్జ్ అవుతుందా? నాకు కావాలి. ఛార్జింగ్ పెట్టుకోరాక లేవుండదు. కరెంట్ లేదంట. కరెంట్ లేదు. పగలు రాదు. ఇది వచ్చి ఈ హోప్ ఐలాండ్ అనే గ్రామంలో నాసా తుని ఏపీ హోప్ ప్రైమరీ స్కూల్ అని ఉంది కదా, ఇది స్కూల్ చూడండి. హోప్ ప్రైమరీ స్కూల్. హోప్ ప్రైమరీ స్కూల్. ఓకే. ఇది వచ్చి హోప్ ఐలాండ్లోని స్కూల్ ఉండేది. అంటే ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇది వరకు ఉండేదంట స్కూలు. బట్ ఒక సముద్రం మధ్యలో ఒక 7 కిలోమీటర్లు జర్నీ చేసి టీచర్స్ అయ్యి రావడం కష్టం కాబట్టి ఇక్కడికైతే టీచర్స్ రావడం కష్టం కాబట్టి స్కూల్ కూడా లేదంటండి. ఇది అప్పుడప్పుడు స్కూల్ అయితే జరుపుతారంట. ఇదైతే చిన్న స్కూల్ అన్నమాట. బట్ కాకినాడ వెళ్ళి చాలామంది అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారంటండి. ఇది వచ్చి హోప్ ఐలాండ్లోని స్కూల్ అయితే ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. వాళ్ళు ఉన్నాయి ఇక్కడైతే ఎక్కువగా. బ్లాక్ బోర్డ్ చూడండి అక్కడ లాంగ్లో. ఇక్కడైతే హోప్ ఐలాండ్ పుత్రయ్య పాకల గ్రామం అని ఉంది. మరి ఒకప్పుడు, ఇప్పుడు పర్లేదు చెప్పు. అదే వాళ్ళు అవి కట్టుకుంటున్నారు తప్ప. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంపీ హర్ష కుమార్ గారు అని ఉంది ఫోన్ నెంబర్లో. జిఎల్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, తహసీల్దార్, ఎంపీ డిఓజీ రామ్ శివాజీ గారు ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఒకప్పుడు అయితే స్కూల్ ఉండేదంట, బట్ ఇప్పుడైతే లేదు.
ఇక్కడ ఇళ్ళన్నీ మొత్తం తాటాకుతో నిర్మించారండి. కింద అయితే తాటాకుతో నిర్మించి ఉన్నాయి. పైన మాత్రం రేక్ అయితే వేసుకున్నారు. పైన అయితే ఒకసారి అయితే ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. చూసారు కదండి, ఇక్కడ ఈ హోప్ ఐలాండ్ అనే గ్రామంలో ఇల్లులు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంతమంది గ్రామస్తులతో అడగడదాం. నమస్తే అండి. ఇది సముద్రం మధ్యలో ఉంటుంది కదా ఈ గ్రామం. మీరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు కదా, మిగతా వాళ్ళందరూ ఎవరు ఉండట్లేదు. కానీ ఇలా ఉండడానికి కారణం ఏంటి? మీరు ఇంత దూరం ఇంత సముద్రం మధ్యలో? చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి, అందుకే ఇక్కడే ఉంటున్నమాట. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవారా? మా నాన్నలు ఓకే అండి. ఇక్కడ ఉంటున్నాం, అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడికి మరి ఏం తెచ్చుకోవాలన్నా సముద్రం మధ్యలో వెళ్ళాలి కదా? బోటు మీద వెళ్ళాలి. బోటు మీద వెళ్ళాలి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి మీరు? మార్కెట్ నుంచి వెళ్తాం, కాకినాడ. కాకినాడ. ఓకే ఓకే. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం. మీ ఊళ్ళో అన్నీ ఉంటాయండి మరి? అన్నీ అంటే వాటర్ కానీ వాటర్ ఒకటే ఉంటదండి ఇక్కడ. నీరు ఒకటే ఉంటుందా? అంటే బోర్ వేసుకుంటారా లేకపోతే గుంటలు తవ్వుకుంటే మంచి నీరు పడుతుందా? అంటే చుట్టూరు సముద్రం కదా, మీకు మాత్రం సప్ప నీరు అదే పడుతుందండి అలాగే భూమిలోంచే? ఓకే ఓకే. ఇంకా కరెంట్ అయితే లేదండి? కరెంట్ ఉంది, సోలార్స్ అండి. సోలార్ సిస్టమా? 24 hours వస్తుందండి అది? లేదు లేదు, 6 గంటల నుంచి పొద్దున్న 6 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు మీకు కరెంట్ వస్తుంది. పొయ్యిలు వేసినా వస్తుంది, కానీ ఏంటంటే పొయ్యిలు వేస్తలేదు. అంటే నైట్ రాదు కదండి, మనీ పొయ్యిలు వేసుకుంటే మనీ నైట్ రాదు. నైట్ సరిపోదని ఇంకా నైట్ ఇస్తారన్నమాట. సాయంత్రం 5 గంటల నుంచి వస్తుందని కరెంట్ మీకు అయితే. టీవీలో అప్పుడు ఆన్ చేసుకుంటారా? ఓకే ఓకే. ఇల్లన్నీ దగ్గరగా ఉంటాయండి? ఎన్ని కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ? మరి పిల్లలు చదువుకోవడానికి మరి ఎలా? ఇంతకు ముందు చెప్పేవారండి, చెప్పేవారండి. ఓకే. చెప్పి మరి వెళ్ళిపోయారండి, జీతాలు సరిగా. మరి ఏంటి నాసా ఆ స్కూల్ ఉంది కదండి అదా? కానీ గవర్నమెంట్ కి సంబంధించిన స్కూల్ ఏదైనా ఉందా మరి? లేదు. ఓకే ఓకే. స్కూల్ అయితే లేదు ఇక్కడ. స్కూల్ అది ఎప్పుడు ఉండదండి. ఓకే. 20 సంవత్సరాల క్రితం ఉండేది. ఓకే. అది ఎప్పుడు పోయింది. మరి పిల్లలందరినీ మరి చదివించాలంటే ఏం చేస్తారు సార్ మీరు? అది వెళ్ళిపోయింది కానీ పిల్లలు ఇంకా ఇలాగే ఉన్నారండి. మరి చదువుకోవడం కాకినాడలో ఉన్నవారు చదువుకున్నారు. మామూలు చిన్న పిల్లలు అయితే ఉంచేస్తారు ఇలాగే? ఓకే ఓకే. ఇక్కడ అందరూ ఏం పని చేస్తారండి మీరు? వాళ్ళందరూ మొత్తం అందరూ ఏటండి? ఎలా ఉంటుందండి మీ ఇది హోప్ ఐలాండ్ వచ్చి? బాగానే ఉందండి. బాగానే ఉందా? ఎక్కువగా ఊర్లో ఉన్నట్టు ఉంటదండి. పిల్లలు ఇంకా ఎదిగిన తర్వాత మీరు కాకినాడ పంపించేస్తారండి చదువులు? చదువుతారండి బాగానే? ఎక్కువగా కాలేజీ వరకు చదివే వాళ్ళు ఉంటారా మీ వాళ్ళు? ఓకే. దీన్ని పంచాయతీ వచ్చి ఎక్కడండి మీది? ఓట్లు వెళ్ళి అక్కడికి వెళ్ళేస్తారా? కోరంగికి వెళ్ళి? ఓకే ఓకే. కోరంగిలోకి వచ్చిందని ఇదంతానే. ఆ సముద్రం మధ్యలో అంటే ఎంతమంది టూరిస్టులు వస్తుంటారు ఇక్కడ? ఎలా ఎప్పుడైనా వస్తారండి లోపలికి? డైలీ వస్తారు. ఆదివారం ఫుల్ ఎక్కువ మంది వస్తారా? ఆదివారం అన్న 7 రోజులు చూడడానికి అసలు ఏమున్నా? అసలు ఇంకా చూపించాల్సింది మేము చూడాల్సింది ఏమున్నా? అక్కడ ఉంది, ఇక్కడ కాదు, అక్కడ మొండి ఉంటుంది. మొండి మీద అక్కడ ఇల్లులు ఉన్నాయా? సముద్రం మధ్యలో ఉంటదా? రాళ్ళు అయి ఉంటాయా? అన్నిటికి ఇంకా ఎటువంటి ఇబ్బందులు కూడా ఇబ్బంది లేదు. చేపలు దొరుకుతాయి. కాయగూరలు అవి దొరకవు. కావాలంటే మళ్ళీ కాకినాడ వెళ్ళి తెచ్చుకోవాలి. ఎన్ని రోజులకోసారి సరుకులు తెచ్చుకుంటారు మీరు? 15 రోజులకి అలా వెళ్తాం. డైలీ వెళ్తాం బోట్లు, డైలీ వెళ్ళి తెచ్చుకోండి. సముద్రం మధ్యలో కెరటాలు ఎక్కువగా ఎత్తు ఉంటాయి కదా, మరి పిల్లలతో ప్రమాదం కదా, మరి ఏం చేస్తారు మీరు? అలవాటు వాళ్ళకి కూడా. సరే అండి, ఇంకా లోపలికి వెళ్తాం. ఇల్లు ఎలా ఉంటాయి సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మునిగిపోతే కాకినాడ ఉండదు. మాదైతే అంతర్వేదండి. పక్కన
చూసారు కదండి, ఈ హోప్ ఐలాండ్లో ప్రజలు మాత్రం వాళ్ళు పుట్టినప్పటి నుంచి అలవాటైన ప్రాంతం కాబట్టి వాళ్ళకి సముద్రం అన్నా తుఫాన్ అన్నా ఏ విధమైన భయం లేకుండా ఇక్కడ మాత్రమే వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళకైతే కరెంట్ అయితే సోలార్ సిస్టమ్ మీద ఆధారపడే పవర్ వస్తుందంటండి. ఈవినింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు వీళ్ళకైతే పవర్ వస్తుందంట. ఇంకా ముందుకెళ్దామండి, వాళ్ళ ఈ గ్రామంలో ఇల్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే మనం చూద్దామండి. ఈ హోప్ ఐలాండ్లో కొంతమంది పిల్లలు అయితే ఆటలాడుతున్నారండి. ఈ ప్లేస్ అంతా మొత్తం బీచ్ పక్కన ఏరియాస్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంది, కానీ సముద్రం మధ్యలో ఉంది కాబట్టి ఇది మనకి డిఫరెంట్గా ఉంటుంది. అరే బాబు, మీరు ఎక్కడ స్కూల్కి వెళ్తారా? మీరు ఎక్కడ ఏ స్కూల్లో ఎక్కడ చదువుతారా? కాకినాడలో చదువుతారా? అక్కడే ఉంటారు మీరు? ఇంకా ఇక్కడికి రారా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారా మీరు? సెలవులకు ఒకసారి వస్తారా? మీది ఏటి మగ పండగకు వచ్చావమ్మా? ఓకే. మొత్తం అంతా హాస్టల్లోనే చదువుకుంటారా బాబు మీరు? స్కూల్ మరి రోజు వెళ్ళి వచ్చేస్తారా? సెలవు వచ్చినప్పుడు ఆడుతున్నారా మీరు? తమ్ముడు ముందు మూడు వెనకాల మూడు. తమ్ముడు తమ్ముడు ఎన్నో క్లాస్ తమ్ముడు? ఇప్పుడు మూడు ఇక్కడైతే సముద్రంలో చేపలకి వెళ్ళి ఒక తాతయ్య అయితే వస్తున్నాడండి. ఒకసారి ఈ తాతయ్యని ఆపి ఏం పట్టుకొస్తున్నాడో ఒకసారి అయితే చూద్దాం. బలిస్తాం కదా, అదే అందుకే అడిగింది, మొఖం గుర్తుకొచ్చింది. మీరు ఇక్కడికి వచ్చారండి తాత? మరి ఏటకు వచ్చారా? ఇక్కడ ఉండిపోతారు ఇవాళ? మరి నూనె ఒకటే పట్టుకొస్తున్నారండి? దొరికింది. నూనె దొరుకుతుందా? సముద్రంలో దొరికిందండి. రకరకాల సామాన్లు దొరుకుతాయండి. రకరకాల నీకు ఏం దొరికినాయి? ఇది ఏంటి పట్టుకొస్తున్నావు? ఈ మూట అండి? గోండ్లు దొరికినాయి. ఇంటి మీద కండి. అదేంటి చివరిది? చేపలు. తాత సముద్రంలో దొరికినాయి అండి ఇవన్నీ. కండువాయిలండి, ఆక్టోపస్ అంటారు కదండి, అందులో పెద్ద జాతి ఇవి. ఇదంతా కూడా పైన పెంకులా ఉంటుంది. అన్నీ ఆల్రెడీ మసి అన్ని తీసేసా తాత. ఓకే ఓకే. కండువాయిలు ఆక్టోపస్ అన్ని బుర్రలన్నీ వేరే అయిపోయాయి, ఆల్రెడీ వేరు చేసి తీసారు. ఆక్టోపస్
అక్కడ మామూలుగా రెగ్యులర్ గా వాడే మంచినీళ్ళు ఇది. అంటే సముద్రం పెట్టడం వల్ల కొంచెం చలి. అది సముద్రంలో ఎందుకు పెట్టారంటున్నాను అలా? అంటే ఏంటంటే పట్టుకెళ్తుంటారు కదా బోట్ మీద ఉన్న వాళ్ళు, పడిపోతుంటారు ఒకసారి సామాన్లు. అలాగే పక్కన ఉన్న చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీ వచ్చి ప్లాస్టిక్ సామాన్లు, బకెట్లు ఇవన్నీ కూడా వాళ్ళలో దొరుకుతుంటాయి అన్నమాట. పచ్చిరెట్ట ఎలా ఉంటుంది తాత అది? రకంగా ఉంటుందండి, పొలుగుల కింద. ఓకే, చూసారండి ఎప్పుడైనా? లక్షలు లక్షలు వస్తుందండి. బంగారం అంట కదా తాత అది? అది ఎండబెట్టాలండి, అది అటుకిలు అమ్మి డైరెక్ట్ అమ్మేసుకోవచ్చండి షాపుల్లో. మీ ఊర్లో ఎవరికైనా దొరికిందా? 4 మంది దొరికింది. డబ్బులు అవి బాగా వచ్చినాయి తాత? మరి రావా, భూములు కొనేసారు. భూములు కొనేసారా? ఎలా ఉంటుంది తాత అది? ఎలా తెలుస్తుంది మీకు పచ్చిరెట్టని? పేడ కింద ఉంటుంది. పేడ కింద ఉంటుందా? ఆ రకం ఉంటుంది. దానిలో మచ్చలు రంగులు ఉంటాయి. తెలిసిపోతుంది నీకు. చూసారు కదండి, ఈ తాతయ్య అయితే సముద్రంలో ఆటకెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వస్తువులు దొరికితే అవి తీసుకొస్తున్నాడు. అలాగే సముద్రం పక్కన ఒక పక్షి సంబంధించిన ఒక రెట్ట అయితే దొరుకుతుంది అంటుంది. అది చాలా బంగారం కన్నా వాల్యూ ఎక్కువ అంటుంది. చాలామందికి దొరుకుతుందని ఇక్కడ తాతయ్య చెప్తున్నారు. అలాగే మన తూర్పుగోదావరి సముద్ర తీర ప్రాంతంలో ప్రజలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఒకసారి ఇంకా హౌస్లు అయితే ఉన్నాయండి, అవి కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. మీరు అదే సముద్రం మధ్యలో ఉంటున్నారు కదండి, అది మీకు ఇబ్బందులు ఏముండవండి మరి మధ్యలో? అంటే సముద్రం మధ్యలో ఉంది కదా ఈ దీవి అంతానే, మరి అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయి ఇక్కడ ఉంటున్నాం సార్. ఇంకా గట్టిగా బాగా వస్తే మనకి ఎమ్మెల్యేకి కానీ ఇది కానీ ఫోన్ చేస్తారు, లాంచ్ పంపిస్తారు సార్. లాంచ్ పంపిస్తారండి? పంపించడానికి లాంచ్ వెళ్ళిపోతే అక్కడ మన గవర్నమెంట్ సర్పంచ్ చేస్తారు సార్ మనకు. ఓకే అండి, ఓకే. మనకి ఇబ్బంది ఉండదు సార్. అది చిన్నపిల్లలతో ఇబ్బంది కదా సముద్రం మధ్యలో వెళ్ళడం మీకు అయితే? అప్పుడు లాంచ్ పంపిస్తారు సార్ మనకి. లాంచ్ పంపిస్తారండి ఏదైనా ఇబ్బంది ఉంటేనే? సరుకులు అయితే తెచ్చుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్తారండి? కాకినాడ సార్, కుంభాచంగానే కాకినాడ వెళ్తారండి. ఓకే, ఓకే. అన్నీ ఉంటాయి సార్ మీ ఊర్లో మొత్తం? అన్ని దొరుకుతాయి సార్. అన్నీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ మీరు ఇక్కడ? నేను నాకు ఇప్పుడు 51 సంవత్సరాలు సార్. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఉన్నాను సార్. ఓకే, ఓకే. మా నాన్న చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారంటే సార్. మరి పిల్లలు అవి చదువుకోవడానికి మీరు ఎక్కడ పంపిస్తారు మరి? పిల్లలకి ముందు ఇక్కడ చదువు చెప్పారు సార్, గుంటూరు నుంచి. ఇక్కడ తుని నుంచి వచ్చేసారు ఫ్యామిలీ సార్ అని అక్కడ చెప్పారు సార్ పిల్లల ముందు. ఓకే అండి, ఓకే. 7 తర్వాత 8 తర్వాత చెప్పారు సార్. అంటే టీచర్ అయినా లేకపోతే మాస్టర్ సార్? మాస్టర్ వచ్చి చెప్పేవారండి ఇక్కడ? ఆయన ద్వారా కదా ఇంకా టీచర్ని ఆడవాళ్ళు ఇద్దరిని మగవాళ్ళు ఇద్దరిని పంపించి కాపురం ఉండేవారు సార్. ఛానల్ ఇక్కడ ఉండేవారు, ఇక్కడ ఉండి చెప్పేవారు అనుకోండి. చెప్పారు సార్. ఆయన చనిపోయి సార్ వాళ్ళ అబ్బాయి సరిగా పోతాను చేయలేకపోతున్నారు సార్. ఓకే, తుని నుంచి వచ్చి చెప్తారండి ఆయన? తుని నుంచి వచ్చి ఎక్కువ ఉండేది సార్, కాపురం రూమ్ ఉండేది సార్. ఓకే అండి, ఓకే. ఛానల్ చెప్పారు సార్, పిల్లలు చాలా బాగా చెప్పారు. అంటే ఇంకా కాకినాడ డ్రైవర్ చదువుతున్నారు. ఓకే అండి, ఓకే. సైజు పిల్లలు సెలవులు వచ్చారు సార్ పండగకి. పండగకి ఇలా సముద్రం మధ్యలో నుంచి వచ్చేసారమ్మ వీళ్ళందరూ? ఈ పిల్లలందరూ చదువుకునే పిల్లలు సార్. ఓకే, ఓకే. ఇక్కడ బాగా చేసుకుంటున్నారు మీరు పండగ కూడా? మరి పల్లెటూరులోనే బాగుంటుంది సార్ పండగ అంటే మీకు తెలుసు. అంటే పల్లెటూరు వేరు, మీది అంటే సముద్రం మధ్యలో ఉంది కదా, అది డిఫరెంట్ కదండి. మాకు ఆటగా అలవాటు ఇంకా అలా ఉండిపోయినా సార్. ఆట తప్ప ఇంకేమో ఉండేది. మొత్తం అందరూ వేట అండి? అంటే కరెంటు నెక్స్ట్ సోలార్ సిస్టమ్ అండి? నైట్ తెలవాలంటే సార్. మంచినీళ్ళు కావాలంటే మరి ఎలా? గుంటలతో ఉండే వరనీళ్ళు ఉన్నాయి సార్. ఉన్నాయండి వరనీళ్ళు? సరే చాలా బాగుంటుంది సార్. నీళ్ళు ఎక్కడ ఉండదు ఇయ్యొచ్చు మనకి ఇప్పుడు? ఇంకో పై సార్ మామూలు వాడినంటే ఎక్కడ సార్ దగ్గరలో మనకి మంచినీళ్ళు కావాలంటే తాగి నీళ్ళు ఇంకా పైకి వెళ్ళాలి సార్ కొద్దిగా. ఓకే, మామూలు వాడుకోవడానికి ఇక్కడ ఉందండి? 4 నీళ్ళు ఉన్నాయి సార్. ఏరియా అంటే మన కాకినాడ నుంచి దగ్గర తక్కువ సార్. హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి, అంటే ఎవరికి అమెరికా నుంచి కూడా వస్తారు సార్. ఎంతమంది చాలా అంటే ఎక్కడ ఉండదండి ఇటువంటి ప్లేస్ మాట? లేదు సార్, మొత్తం అమెరికా నుంచి వస్తారు సార్. పన్నెట్టుకోండి త్వరలో. అవునండి, అవును. వచ్చి మన అందరితో ఫోటోలు కలిసి తీసుకుండి వాళ్ళ నెంబర్లు ఇచ్చి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి, మనకు అందరికి పిల్లలకి సామాన్లు ఇచ్చి, వాళ్ళ బట్టలు గిట్టలు అన్ని బోర్డు సామాన్లు అట్టుకుని వస్తారు సార్. సార్ సంవత్సరం సార్ కంపల్సరీ సార్. కానీ రావడం ఒకటి భయం వేసింది మాకు. అబ్బా భయం ఉండదు సార్. అంటే ఎప్పుడు రాగాలు కనిపిస్తుంది తప్పకనే నిమిషాలు పడుతుంది సార్ మనకి. ఈ నెల పోతే సార్ ఇంకా 5 నెలలు 6 నెలలు వచ్చినాక అసలు గాలి ఉంది సార్. ఓకే అండి. ఎండాకాలంలో సార్ అసలు గాలి పేట కనబడుతుంది సార్. అక్కడ సార్ ఎక్కడ నిగించారు, ఇంకా పైకి వెళ్తే ఇంకో నిగండి. మంచి నీళ్ళు కుడి వైపు వెళ్ళాలి సార్. అలా ఓకే అండి, ఓకే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే ఏమైనా చాలా బాగుంటుంది సార్. ఫెస్టివల్కి లీవ్స్ దొరికాయంటే ఊటీ వెళ్ళాలి లేదా గోవా వెళ్ళాలి
ఇవన్నీ కాకపోతే హిమాలయాస్ వెళ్ళిపోవాలి, పెద్ద పెద్ద ప్లాన్స్ చేసేస్తుంటారు. పక్కనే మన ఊరు పక్కనే ఇంత అద్భుతమైన అంత వండర్ఫుల్ లొకేషన్ ఉందంటే ఇప్పటికీ సూర్యుడు బాగా మండుతున్నాడు. కానీ ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే ఉప్పు గాలి, అసలు ఎండ అనేది తెలియడం లేదు మాకు. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాలని మీరు కొంచెం విజిట్ చేస్తూ ఉండండి వీలైతే. సో దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, ఎక్కువ మంది విజిట్ చేయడం వల్ల దీన్ని నమ్ముకొని బతుకుతున్న ఈ నాగరికత మనుషులు కనుక కావచ్చు, వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పించినట్టు అవుతాము. లేదంటే కొంచెం వాళ్ళు డెవలప్మెంట్ కదా అభివృద్ధికి కొంచెం తోడ్పడినట్టు అవుతుంది మనం చేసే పనులు అయితే. సో ఊటీలు గోవాలో బతికుంటే ఎప్పుడైనా వెళ్ళచ్చు. కానీ ముందు మొట్టమొదటిసారి సింపుల్ బడ్జెట్లో, లో బడ్జెట్తో సింపుల్గా అయిపోయేదండి ఇది. ఒక్కసారి వీలైతే మన గోదావరి జిల్లాయే కావచ్చు, విశాఖ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి అనేసి ఒక్కసారి వీలైతే ఒక్కసారి విజిట్ చేయండి. అది మా యూట్యూబ్ ఛానల్స్ నుంచి మేము కోరుకునేది అది ఒకటి మాత్రమే. సో మేము అందుకే వీడియోలు తీస్తున్నాం. ఏదో మా చూసేవాళ్ళు మాకు డబ్బులు వచ్చేస్తాయి, మేము వీడియోలు చేసేస్తున్నాం, ఏదో సంపాదించేస్తాం అనుకుంటారు. అసలు అది కాదండి. యూట్యూబ్ మీద మా ఫ్యాషన్ ఏంటంటే ఇలాంటి ప్రదేశాల్లో ఉన్న చూపించాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు తెలియాలి. ఐ థింక్ హర్ష గారు చేసే వీడియోస్ మీరు ఇప్పటివరకు చూస్తారా ప్రతిదీని, కానీ అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. ఆయన ఎప్పుడు కూడా ఏ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ మాటలు ఎప్పుడు వాడడం అయితే నేను చూడలేదు. ఎందుకంటే ఆయన ఒకటే గోల్, ఇటువంటి ప్రదేశాలు చూపించాలి, ఇవంటివి ఉన్నాయని మనందరికీ తెలియాలి. అలాగే ఇక్కడ బతుకుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకు ఉన్న అవసరం అంటే మనకు తెలుసుకోవాలి. ఒక మనిషికి సాయం చేయాలని మన పెద్దలు పూర్వకాలం నుంచి చెప్తూ వస్తున్నారు. ఈరోజు దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత, దాన్ని కాపాడాల్సిన ధర్మం అయితే మన చేతుల్లో ఉంది. సో మేము చెప్పింది మీకు అర్థమైందని మేము అనుకుంటున్నాను. ఓకే, చూసారు కదండి. ఈ హోప్ ఐలాండ్లో ప్రజలు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఆపద వచ్చినా కానీ వాళ్ళు కాల్ చేస్తే ఇమీడియట్గా బోట్ కానీ లాంచ్లు కానీ ఏర్పాటు చేస్తారంటండి. అలాగే ఇక్కడ దగ్గరలో మంచినీరు బాగుందంటే అది కూడా చూద్దాం. అలాగే ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉందంటే కొత్తగా నిర్మిస్తున్నారు, అది కూడా ఒకసారి అయితే చూద్దామండి. మనం ఈ హోప్ ఐలాండ్ అనే గ్రామంలో ఉన్నాం కదండి. ఇది వచ్చి భైరవ స్వామి టెంపుల్ అయితే అంటండి, భైరవ స్వామి టెంపుల్ అన్నమాట. ఇదైతే కన్స్ట్రక్షన్ దశలో ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా భైరవ స్వామి టెంపుల్ నిర్మిస్తారు. ఒకసారి అయితే మనం మగసాంతిప్ప ఐలాండ్లో భైరవ స్వామి టెంపుల్ చూసాం. అలాగే బ్రహ్మ సమేద్యం పల్లం దగ్గర అయితే మనమైతే ఒక భైరవ స్వామి టెంపుల్ చూసాం. ఇంకొకటి అండి ఇది వచ్చి హోప్ ఐలాండ్ అనే గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఈ భైరవ స్వామి టెంపుల్ అయితే ఇది. ఇక్కడ మంచినీరు అయితే సముద్రం మొత్తం ఎటు చూసిన సాల్ట్ వాటర్ అన్నమాట. ఇక్కడైతే దగ్గరలోనే వీళ్ళు ఇసుక తీసుకుని ఇక్కడ గుంటలు తీసుకుని ఈ వాటర్ తాగుతారంటండి. ఇక్కడైతే చూడండి, ఇదేమాట వీళ్ళు తాగే నీరు అయితేనే. ఇక్కడైతే చూడండి ఒకసారి, ఇక్కడ వాటర్ అయితే చప్పగా ఉంటుందంట. ఒకసారి అయితే నేను టేస్ట్ చేసి చూస్తాను. ఈ వాటర్ని వీళ్ళు తెచ్చుకుని తాగుతారంటండి. ఒకసారి అయితే మనం చూద్దాం. చాలా చప్పగా ఉన్నాయన్నమాట ఇవి అయితేనే. ఇటువంటి నూతులు అయితే తీసుకుని వీళ్ళు అయితే గుంటల్లో నీరు అయితే తాగుతారంటండి. వాటర్ ఫెసిలిటీ తప్ప మొత్తం ఈ గ్రామంలో మొత్తం అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఇక్కడైతే మంచినీరు బాగా చూడండి. ఈ ప్లేస్లో మాత్రమే మంచినీరు పడుతుందండి. మొత్తం ఎక్కడైనా పడుతుందంట, కానీ ఇక్కడి నుంచి అయితే నువ్వు వేసుకుని అయితే వీళ్ళు అయితే ఇక్కడి నుంచి బావిల్లో తోడుకుని తీసుకెళ్తారు. చాలా కింద ఇసుక కూడా కనిపిస్తుంది. ఎక్కువ లోతు కూడా లేదు, తక్కువ లోతులోనే వాటర్ అయితే పడ్డది. ఇది ఈ మంచినీరు బావి. చుట్టూ ఎటు చూసినా డొంకలండి, ఇవన్నీ ముళ్ళ కంపలతో ఉంది ప్లేస్ అంతా. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ వచ్చి ఈ హోప్ ఐలాండ్ అనే ద్వీపానికి మొత్తం పవర్ సప్లై ఇక్కడి నుంచి వస్తుందండి. ఇది వచ్చి సోలార్ సిస్టమ్ అట. ఈవినింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock అయితే కరెంట్ అయితే దీని ద్వారా మాత్రమే వస్తుందంట. ఒకసారి అయితే చూడండి.
చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి అతి సమీపంలో ఉన్న ఒక హోప్ ఐలాండ్ అనే గ్రామం గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. అక్కడ ఉండే ప్రజలు, వాళ్ళ జీవన విధానం, ఈ ఐలాండ్ ఏ విధంగా ఉంటుందో మీకు అన్ని విషయాలు ఈ వీడియోలో చూపించడం జరిగింది. మన భారతదేశంలోనే సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న ఒక ఐలాండ్ ఏదైనా ఉందంటే ఇదేనండి, హోప్ ఐలాండ్. భవిష్యత్తులో ఈ హోప్ ఐలాండ్ అనే ద్వీపం ఒక మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, అక్కడున్న ప్రజలు కూడా భవిష్యత్తులో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారని మనం అందరం ఆశిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.